మన కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వాటంతటవే వస్తాయి. ఈ శ్రీకృష్ణుని లీల గురించి ఆ కథ మీరు వింటే మీకు ఆనంద బాష్పాలు వస్తాయి. మనం ఒక దాన్ని నమ్మితే ఒకలా ఉంటుంది, నమ్మకపోతే ఒకలా ఉంటుంది అనే ఒక నీతి ఈ కథ ద్వారా తెలుస్తుంది. మనం కథలోకి వెళ్దామా? ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జూస్పూర్లో నివాసం ఉంటున్న ఒక పేద కుటుంబం చెందిన బంధు మహంతి అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక చాలా రోజులైంది. వర్షాలు లేక కరువుకు బలైన పేద కుటుంబం అతనిది. వాళ్ళు ఎలా తినేవాళ్ళంటే భిక్షం ఎత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య మాత్రం ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బతుకుతూ ఉంటారు. భార్య కంట తడిపెట్టినప్పుడల్లా బంధు మహంతి ఇలా అనేవాడు, ఏడవకు, నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు, చాలా మంచివాడు, ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు, మనకు కూడా అతను సహాయం చేస్తాడులే అని భార్య ఏడ్చినప్పుడల్లా తనని ఆ మాటలు చెప్పి ఓదార్చేవాడు. కానీ ఒకరోజు భార్య, మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాం, ఇంకా ఆలస్యం చేస్తే మన పిల్లలు చనిపోతారేమో అంటే అప్పుడు బంధు మహంతి ఏం చేశాడో తెలుసా? తన భార్య పిల్లల్ని తీసుకుని 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ నగరానికి బయలుదేరాడు. ఆ దారి మధ్యలో అడవి కూడా వస్తుంది. 1530 సంవత్సరంలో 4 రోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పూరీ నగరానికి చేరాడు. కానీ అప్పటికే రాత్రి అయింది. ఇప్పుడు నా స్నేహితుడి దగ్గరికి వెళ్తే నిద్రపోతూ ఉంటాడు, అతనికి నిద్రాభంగం చేయడం మంచిది కాదు కదా, మనం ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్దాం అని భార్యకి నచ్చ చెప్పాడు బంధు మహంతి. ఆమె సరే అంటూనే, ఇప్పుడు పిల్లలకి తినడానికి కూడా ఏమీ లేదు, మరి వాళ్ళు ఆకలితో ఏడుస్తున్నారు అని అంటుంటే అప్పుడు బంధు మహంతి, చూడు, మనం ఇప్పుడు పూరీ నగరంలో పూరీ జగన్నాథుడి మందిరం ప్రాంగణంలో ఉన్నాం. గుడి తలుపులు మూసేశారు, అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్య పిల్లల్ని తీసుకొని పూరీ జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ ద్వారం బయట నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు. ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులోనే ఉంది. ప్రభూ, నేను నీ భక్తుణ్ణి, నీవు తప్ప నాకు ఎవరు దిక్కు, నేను కటిక పేదవాడిని, నేను ఆకలితో ఉన్నాను, అయినా నాకు బాధ లేదు, కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో, నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడున్నాడు, అతను మనకు సహాయం చేస్తున్నాడు, చేస్తాడు కూడా అని చెప్తూ వస్తున్నాను, కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడవని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదనుకో ఆమెకు నీవు ఉన్నావనే విశ్వాసం పోతుంది, నేను అది భరించలేను. నా మాటలను నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెని నిరాశపరచొద్దు, నీవు ఉన్నావు, నీవు ఇదంతా చూస్తున్నావు, ఇది నా నమ్మకం, ఆ తర్వాత నీ ఇష్టం స్వామి అని వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు తాగి అక్కడే పడుకున్నారు. మధ్యరాత్రి అయింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకున్నది, కానీ తనకి నిద్ర పట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె వాటిని చూసి భావోద్వేగంతో ఆ పళ్ళెం అందుకున్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధువుని పిల్లల్ని నిద్రలేపి, ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, ఈ పళ్ళాన్ని నాకు ఇచ్చి వెళ్ళాడు అని చెప్పింది. వెంటనే బంధు ఇలా అన్నాడు, నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అని, అతనే ఆ బ్రాహ్మణుని పంపి ఉంటాడు. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి తమతో తెచ్చుకున్న సంచిలో పెట్టి నిద్రపోయారు. కథ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు మొదలవుతుంది. ఆ తర్వాత తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకం చేసి అలంకరించబోతుంటే అక్కడ ఉండవలసిన బంగారు పళ్ళెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధువు దగ్గర బంగారు పళ్ళెం ఉండటాన్ని చూసి అధికారులకి ఆ విషయాన్ని చెప్పాడు. వెంటనే వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధువుని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధువు ఏం మాట్లాడటం లేదు, కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో, నేను దొంగనని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీ పైన నాకున్న నమ్మకం పోతుందా స్వామి, నీవు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని నాకు తెలుసు అని జగన్నాథుడైన కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ, నా భర్తని కొట్టకండి, దయచేసి మీకు దండం పెడతాను, ఆయన కొట్టకండి, ఆయనకి ఏమీ తెలియదు, నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెంలో మాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు, అంతే, మేము దొంగలం కాదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని అంటూ వాళ్ళని ప్రాధేయపడుతుంది. కానీ బంధువుని వాళ్ళు వదలలేదు. బంధువుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఓ చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి
పిల్లల్ని గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. అప్పుడు రాత్రి అయింది. పూరీ నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి ఒక మధ్యరాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక గొంతు ఇలా వినిపిస్తుంది: అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైన భక్తుడు, అతను నిరపరాధి, అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే నాయనా అని స్పష్టంగా ఎవరో చెప్పినట్టు ఆ గొంతు వినిపించింది. ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు? ఆ క్షణమే ప్రతాపరుద్రుడు నిద్రలోంచి లేచి జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు. వారిని ఇక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్లి తాళాలు తీయించాడు. ఆ తర్వాత ప్రతాపరుద్రరాజు చేసిన పని చూసి అక్కడున్నవారు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఒడిశా మహారాజైన ప్రతాపరుద్రుడు బంధుమహంతి కాళ్ళకి సాష్టాంగ ప్రమాణం చేశాడు. అంతేకాదు అక్కడికక్కడే బంధుమహంతిని పూరీ జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధుమహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్లుగా శాశ్వత హక్కులు కల్పించాడు ప్రతాపరుద్రరాజు. ఇప్పటికీ బంధుమహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు. అంటే ఈ శ్రీకృష్ణుని లీల వల్ల మీకు తెలిసొచ్చింది ఏంటి? నమ్మక బాగుపడిన వారు లేరు, నమ్మి చెడిన వారు లేరు. ఇదండి ఈ కథ గురించి మనం తెలుసుకోవాల్సిన సత్యం.